హలో అండి, నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్ కొండాపూర్. నేను ఈరోజు ట్రీట్మెంట్ ఫర్ ది యూరిన్ లీకేజ్ అనేది జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలి, యూరిన్ లీకేజ్ అనే సమస్య అంటే దగ్గినా, తుమ్మినా, లేదా గట్టిగా నవ్వినా, ఎవరికైతే వంగినా, ఎక్కువ ప్రెషర్ ఎప్పుడైతే అబ్డామిన్ మీద పొట్ట భాగంలో ఎప్పుడైతే ప్రెషర్ అంటూ పెరుగుతుందో, యూరిన్ లీకేజ్ సమస్య గురించి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ అంటూ హెల్ప్ అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ గురించి చెప్పాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ కారణాల వల్ల ఈ లీకేజ్ అంటూ జరుగుతోంది అది ఫైండ్ అవుట్ చేసుకున్న తర్వాత దానికి సరైన ట్రీట్మెంట్ అంటూ, అంటే ఒకవేళ ఒక మహిళ కానివ్వండి, ఒక పురుషుడు కానివ్వండి యూరిన్ లీకేజ్ సమస్యతో బాధపడుతున్నప్పుడు వాళ్ళకి అసలు ఎందుకు జరుగుతోంది, ఒకటి ఇన్ఫెక్షన్స్ వల్ల జరుగుతోందా, లేదా మూత్రాశయం కానీ మూత్రనాళం కానీ ఎక్కడ నుంచి మజిల్ వీక్నెస్ జరుగుతోంది అనేది తెలుసుకున్నప్పుడు దాని రకమైన ట్రీట్మెంట్ అంటూ తీసుకోగలుగుతారు. ఒకటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు యాంటీబయాటిక్ కవరేజ్తో పాటు కల్చర్ సెన్సిటివిటీ చేసుకొని దానికి సరైన యాంటీబయాటిక్ తీసుకొని ట్రీట్మెంట్ చేసుకోగలుగుతారు. ఇంకొకటి అబ్డామినల్ ప్రెషర్, ఏదైతే దగ్గినా, తుమ్మినా, గట్టిగా వంగినా, ఆటలాడినప్పుడు కూడా ఎగిరినా, మూత్రం లీకేజ్ అంటూ జరిగినప్పుడు దీనికి సంబంధించి ఏంటంటే ఈ లీకేజ్ ఎప్పుడు జరుగుతోంది, ఇంట్రా అబ్డామినల్ పొట్ట భాగంలో కింద పొత్తి కడుపులో ఉండే కండరాలది పటుత్వం తగ్గినప్పుడు, కండరాల పటుత్వం తగ్గినప్పుడు ఏమవుతుంది, ఏదైతే బ్లాడర్ మజిల్ ఉంటుందో బ్లాడర్ మజిల్కి యురెత్రాకి అంటే మూత్రాశయం యొక్క ముఖద్వారానికి సంబంధించి ఒక డిగ్రీ అంటే 100 degrees వరకు ఉన్నప్పుడు పటుత్వం అనేది, ఈ రెండిటికి యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అనేది అంటే యురెత్రా నుంచి వచ్చేసి మూత్రాశయంకి సంబంధించిన యాంగిల్ ఒక 100 degrees యాంగిల్లో ఉన్నప్పుడు కెపాసిటీ, హోల్డింగ్ కెపాసిటీ అనేది చాలా చక్కగా ఉంటుంది. ఈ హోల్డింగ్ కెపాసిటీ ఎప్పుడైతే యాంగిల్ లెంత్ అంటే మజిల్ లెంత్ లూజన్ అవుతుందో అప్పుడు ఈ సమస్యతో బాధపడతారు. అదే కాకుండా ఎప్పుడైతే యురెత్రా అనేది నార్మల్గా ఏంటంటే ఈ యురెత్రా మజిల్ అనేది ఏదైతే యురెటర్ది ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో మూత్రాశయం నుంచి మూత్రనాళంకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఓపెనింగ్ ఉంటుందో ఆ ఓపెనింగ్ అనేది లెవటర్ యానై మజిల్కి పైన వరకు ఉన్నట్టయితే దాని స్ట్రెంగ్త్ కానివ్వండి, కెపాసిటీ కానివ్వండి, మంచిగా హోల్డింగ్ కెపాసిటీ కానీ పటుత్వం కానీ చక్కగా ఉండి ఎప్పుడైతే మనకు స్టిమ్యులస్ వస్తుందో ఆ టైంలోనే మూత్రం వెళ్ళాలని అనిపించడము, అంటే కంట్రోల్ కెపాసిటీ అనేది బాగా ఉంటుంది. ఎప్పుడైతే ఈ పటుత్వం అనేది ఈ లెవటర్ యానై కంటే కిందకి జారడము అంటే లెంత్ ఆఫ్ ది ఈ యురెత్రా అనేది దీన్ని యురెత్రా అంటారు ఓపెనింగ్ని. ఆ యురెత్రల్ ఓపెనింగ్కి కెపాసిటీ అనేది తక్కువగా అయినప్పుడు కంట్రోల్ చేసుకునే అంటే లెవటర్ యానై కంటే కిందకు వచ్చేసినప్పుడు కంట్రోల్ చేసుకునే కెపాసిటీ అనేది ఉండదు. ఈ కెపాసిటీ లేకపోవడం వల్ల చిన్నగా అయినది యాంగిల్ లెంత్ మారడం వల్ల ఈ రెండింటితోటి మజిల్ వీక్నెస్ అనేది జరిగినప్పుడు దగ్గినా, తుమ్మినా, ఎగిరినా లేదా గట్టిగా నవ్వినా చాలా ఈ యూరిన్ లీకేజ్ అంటూ జరగడం జరుగుతుంది. సో ఇలాంటి సమస్యలకి ఏంటి, ఇంతకుముందు మోస్ట్లీ ఈ సమస్యలకి ఏంటి ఆపరేషన్ పద్ధతి, ఎక్సర్సైజెస్, కీగిల్స్ ఎక్సర్సైజ్ అనే థెరపీ ఫిజియోథెరపీతో చేయమని చెప్తారు. కానీ కీగిల్స్ ఎక్సర్సైజెస్తో 90% మెంబర్స్కి రిలీఫ్ అంటూ ఎక్కువగా చూడరు. సో ఈ కీగిల్స్ ఎక్సర్సైజెస్ మోస్ట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డెలివరీ అవుతూనే కొంతవరకు స్టార్ట్ చేసినట్టయితే ఆ 10% పీపుల్ రిజల్ట్ అనేది చూడగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే యంగ్గా ఉండి డెలివరీ అవుతూనే లేదా ప్రెగ్నెన్సీ అయినప్పుడు లేదా ఎప్పుడైతే స్టార్టింగ్ ఆఫ్ ది ప్రాబ్లం డయాగ్నోస్ చేసుకుంటూనే వెంటనే కీగిల్స్ ఎక్సర్సైజ్ అంటూ స్టార్ట్ చేస్తే కొంతవరకు ఆ సమస్యని పోస్ట్పోన్ చేయగలుగుతారు. ఈ సమస్య అనేది అందరికీ వస్తుందని కాదు, ఎవరికైతే మజిల్ వీక్నెస్ అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి మోస్ట్ కామన్, అది మహిళల్లో కానివ్వండి పురుషుల్లో కానివ్వండి ఎక్కువగా సమస్య రావడం జరుగుతుంది పటుత్వం తగ్గిన తర్వాత. అదే సమస్య ఎప్పుడైతే డెలివరీ తర్వాత ఇమీడియట్లీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా అంటే ఓన్ బాడీ మీద లోవర్ అబ్డామిన్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయడం అంటూ జరుగుతుందో, అంటే అది చెప్పుకోకుండా ఎవరికి ఓపెన్ అప్ అవ్వకుండా సిగ్గుతో కానీ బిడియంతో కానీ సమస్య గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే కనుక దానికి థెరపీస్ గురించి పెద్దగా అవగాహన ఉండదు, దానితో పాటు ఎక్సర్సైజెస్ గురించి అవగాహన ఉండదు. లాస్ట్కి ఏంటి, వీళ్ళంతా వెళ్ళి సర్జికల్ ఇంటర్వెన్షన్ వైపు వెళ్తారు. అంటే ఆపరేషన్ అనేది ఒక సమస్య లాస్ట్కి
ట్రీట్మెంట్ వరకు వెళ్ళగలుగుతారు. ఈ ట్రీట్మెంట్ లాస్ట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ పద్ధతిలో అంటే ఇన్వేజివ్ కానీ అనస్థీషియా ఇచ్చి చేసుకోవడము, ఏదైతే యూరిథ్రల్ ఆరిఫేస్ని కానివ్వండి, దాని లెంత్ కానివ్వండి, లెవెటర్ అనే మజిల్స్ని కానివ్వండి గట్టిగా చేయడానికి ఏవైతే ఆపరేషన్స్ ఉంటాయో వాటి సక్సెస్ రేట్ కూడా అంతలా ఉండదు. ఆ సక్సెస్ రేట్ కూడా 75% మాత్రమే. కానీ అదేవిధంగా ఈ సమస్య ఆపరేషన్ ఎంతవరకు వెళ్లకుండా మనం ముందే నివారించవచ్చు. ఈ ముందే నివారించే సమస్య గురించి అంటే యాజ్ సూన్ యాజ్ డెలివరీ అవుతూనే ఏ రకమైన థెరపీ తీసుకోవాలి, నేను ఇంతకుముందు నుంచి మాట్లాడుతున్నది మ్యాగ్నెటిక్ వైబ్రేషన్స్ ద్వారా వచ్చే FMS టెక్నాలజీ ద్వారా వచ్చే ఈ టెస్లా థెరపీ అనేది తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ మూత్ర సంబంధిత సమస్య నుంచి అంటే కంట్రోలింగ్ కెపాసిటీ అనేది వైబ్రేషన్స్ ద్వారా ఎలా అయితే వస్తుందో దాన్ని అధిగమించగలుగుతారు. ఈ FMS టెక్నాలజీ గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ. నమస్తే.